ఉదయం లెగిసిన కాడ్నించి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాం కదా! ఎందుకు అంటే మనం తీసుకున్న ఫుడ్ అలాంటిది. అదే అప్పట్లో మన అమ్మలు, అమ్మమ్మలు రోజుల్లో అయితే వాళ్ళకి ఇలాంటి నొప్పులంటే ఏంటో కూడా అసల తెలిసేవే కాదు. అలా అని చెప్పి వాళ్ళేదో ఫుల్‌గా రెస్ట్ తీసుకుంటున్నారని కాదు. వాళ్ళు అప్పట్లో పని చేసినంతగా మనం ఇప్పుడైతే ఒక 15% కూడా పని చేయలేము. నిజమే కదా! అప్పుడున్న రోజుల్లో ఉదయం పాట్లు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఈవినింగ్ స్నాక్స్‌లు అలాంటివి ఏమీ ఉండేవి కాదు. వాళ్ళకెప్పుడు ఆకలేసినా సరే కొంచెం మజ్జిగన్నమో, గింజన్నమో తినేసేవారు. డైలీ రైస్ తిన్నా వాళ్ళకి ఏమి అయ్యేది కాదు. చాలా చక్కగా హెల్తీగా కూడా ఉండేవారు. బట్ ఇప్పుడున్న మన రోజుల్లో కరెంట్ కుక్కర్‌లు, రైస్ కుక్కర్‌లు ఇవి యూజ్ చేసి మన చేతులతో మనమే కదా హెల్త్‌ని పాడు చేసుకుంటున్నాము. నేనైతే పెద్దగా రైస్ కుక్కర్‌ని యూజ్ చేయను. ఎప్పుడు గింజన్నమే వారుస్తూ వండుతాను. సో, అలాంటప్పుడు వేడి వేడిగా ఒక్కొక్కసారి అయితే గింజి తాగాలనిపిస్తుంది. అలా ఉత్తి గంజి కాకుండా అందులో నిమ్మకాయ, పెరుగేసుకొని తాగితే చాలా బావుంటుంది కదా! అండ్ ఇలా గింజ తాగడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్.